హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కాళికాదేవి ఆలయం గురించి మాట్లాడుకుందాం. ఈ సృష్టిలో శక్తి అంటే ఏమిటి? ఆ శక్తి ఎలా రూపం దాల్చింది? ఎందుకు కొన్నిసార్లు ప్రేమగా మరికొన్నిసార్లు భయంకరంగా కనిపిస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం అయితే కాళికామాత కథలోనే దాగి ఉంది. కోల్కతాలోని ఈ పవిత్ర స్థలం కేవలం ఒక ఆలయం అయితే కాదు, ఇది శక్తి స్వరూపం ప్రత్యక్షంగా అనుభూతి చెందే స్థలం. పూర్వకాలంలో దక్షుడనే రాజు ఉండేవాడు. అతని కూతురు సతీదేవి. ఆమె పరమశివుని ప్రేమించి వివాహం చేసుకుంది. కానీ దక్షుడు శివుడిని ఎప్పుడూ గౌరవించలేదు. ఒకసారి అతను పెద్ద యజ్ఞం నిర్వహించాడు. అందరికీ ఆహ్వానం పంపించాడు, కానీ శివుడిని మాత్రం పిలవలేదు. అయినా కూడా తండ్రి ఇంటికి వెళ్ళాలని సతీదేవి భావించింది. శివుడు పిలవని చోటికి వెళ్ళకూడదని చెప్పిన సతీదేవి తన మనసు మాట విని వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తరువాత ఆమెకి ఎదురైన అవమానం ఆమె హృదయాన్ని చీల్చేసింది. తన భర్తను అవమానించిన దృశ్యం తట్టుకోలేక యజ్ఞాగ్నిలో దూకి తన ప్రాణాలు త్యాగం చేసింది. ఆ క్షణం సృష్టి మొత్తం కంపించింది. శివుడి కోపం ఎలా ఉంటుందో అప్పుడే ప్రపంచం చూసింది. శివుడు సతీదేవి మృతదేహాన్ని మూసుకుంటూ తాండవం చేయడం ప్రారంభించాడు. ఆ తాండవం వల్ల సృష్టి అంతా నాశనం కావడానికి సిద్ధమైంది. అప్పుడు మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. సతీదేవి శరీర భాగాలు భూమిపై పడి శక్తి పీఠాలుగా మారాయి. ఆ పవిత్ర స్థలాల్లో ఒకటే ఈ కాళికాదేవి ఆలయం. ఇక్కడ సతీదేవి పాదభాగం పడినట్లు విశ్వసిస్తారు. అందుకే ఈ స్థలానికి అపారమైన శక్తి ఉంది అని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయంలో అడుగుపెట్టగానే ఒక ప్రత్యేకమైన వైబ్రేషన్ అనిపిస్తుంది. అది భయం కాదు, అది భక్తి, ఆత్మశక్తి కలిగిన అనుభూతి. కాలక్రమంలో కాళికామాత అవతారం ఎలాగా వెలుగులోకి వచ్చింది అనేది కూడా చాలా ఆసక్తికరం. ఒకసారి రక్తబీజాసురుడనే రాక్షసుడు దేవతలను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. అతని ప్రత్యేకత ఏమిటంటే అతని రక్తం నేలపై పడితే ప్రతి చుక్క నుంచి మరో రాక్షసుడు పుడతాడు. దేవతలు ఎంత యుద్ధం చేసినా అతన్ని జయించలేకపోయారు. అప్పుడు ఆది పరాశక్తి కాళికాదేవిగా అవతరించింది. ఆ రూపం చాలా భయంకరం. నల్లని శరీరం, బయటకు వచ్చిన నాలుక, రక్తంతో తడిసిన కళ్ళు. కానీ ఆ రూపం వెనుక ఉద్దేశం మాత్రం చాలా పవిత్రం. చెడును పూర్తిగా నిర్మూలించడము. కాళికామాత యుద్ధరంగంలోకి దిగింది. రక్తబీజాసురుడి రక్తం నేలపై పడకుండా తన నాలుకతో తాగుతూ అతన్ని పూర్తిగా సంహరించింది. ఆ సమయంలో ఆమె కోపం అంతగా పెరిగింది. ప్రపంచం మొత్తం కూడా కంపించింది. ఆ కోపాన్ని తగ్గించడానికి స్వయంగా శివుడు ఆమె ముందుకు వచ్చి నేలపై పడ్డాడు. తెలియకుండానే కాళికామాత శివుడిపై కాలు పెట్టింది. ఆ క్షణంలోనే ఆమెకు స్పృహ వచ్చింది. వెంటనే తన నాలుక బయటకు వచ్చింది. అది సిగ్గు కాదు, అది తన తప్పు తెలుసుకున్న భావం. ఇప్పటికీ ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం అదే రూపంలో ఉంటుంది. ఆ రూపంలో చూస్తే కొందరికి భయం వేస్తుంది, కానీ నిజానికి అది రక్షణకు సంకేతం. కాలం మారినా, రాజ్యాలు మారినా ఈ ఆలయం మహిమ మాత్రం మారలేదు. 1800లలో ఈ ఆలయం నిర్మాణం పొందింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలను తీర్చుకున్నారు. ప్రతిరోజు ఇక్కడ పూజలు జరుగుతాయి. ప్రత్యేకంగా అమావాస్య రోజుల్లో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. కొందరు ఇప్పటికీ పాత ఆచారాలను పాటిస్తూ బలులు కూడా ఇస్తారు. అది వారి విశ్వాసం. ఈ ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఒక ప్రత్యేకమైన అనుభూతి వస్తుంది. మనసులో ఉన్న భయాలు, బాధలు అన్నీ ఒక్కసారిగా బయటికి వస్తున్నట్లు అనిపిస్తుంది. కాళికామాత ముందు నిలబడితే మనసులో ఉన్నది చెప్పకపోయినా ఆమెకి తెలిసిపోతుంది అని భక్తులు నమ్ముతారు. చాలామంది తమ జీవితంలో జరిగిన అద్భుతాలను ఇక్కడ అనుభవాలతో చెప్తారు.
ఎలాంటి సమస్య ఉన్నా నిజమైన భక్తితో ప్రార్థిస్తే కాళికామాత వెంటనే స్పందిస్తుందని వారు చెబుతారు. ఒక తల్లి తన పిల్లల్ని ఎలా కాపాడుతుందో అలాగే కాళికామాత తన భక్తులను కాపాడుతుంది. కానీ ఆమె ప్రేమ కొన్నిసార్లు కఠినంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె చెడును సహించదు. ఈ ఆలయం అయితే కేవలం కోరికలను తీర్చుకునే స్థలమైతే కాదు, మనలోని భయాలను జయించే స్థలం, మనలోని శక్తిని గుర్తించే స్థలం. ఎప్పుడైనా మన జీవితంలో బలహీనంగా అనిపించినప్పుడు ఈ కాళికామాత కథను గుర్తు చేసుకుంటే సరిపోతుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొనే శక్తి మనలో ఉందని ఈ కథ చెప్తుంది. ఈ విధంగా కాళికామాత మహిమ యుగ యుగాలుగా కొనసాగుతుంది. భక్తి ఉన్నంత వరకు ఈ శక్తి ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఇదండి కాళికామాత ఆలయం గురించి కొన్ని విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.